హలో అండి, అందరికీ నమస్కారము. చిరుత వ్లాగ్స్కు స్వాగతం అండి. మనము ఇప్పుడు పెన్షన్ల గురించి చాలామంది సందిగ్ధంలో ఉన్నారు. అసలు ఏమి చెయ్యని పరిస్థితి, ఎటు ఆలోచించుకొని విధానం అనేది మనకు నడుస్తుంది. తెలంగాణ గవర్నమెంట్ అనేది కాంగ్రెస్ వచ్చిన తర్వాత అసలు ఇంత ఘోరమైన పరిస్థితి ఎట్లా వచ్చిందనేది కూడా అర్థమైతే లేదు. అసలు రేవంత్ ముఖ్యమంత్రి స్థానంలో ఉండి నాకు అప్పు పుడతలేదు, ఇవన్నీ సాధ్యం కాదు అన్నట్టుగా అన్న రీతిలోనే మాట్లాడుతున్నాడు. అటు హరీష్ అన్న కూడా నిన్న అసెంబ్లీలో మంచిగా వేసుకున్నాడు. అయితే గవర్నమెంట్ను బ్రహ్మాండంగా వేసుకున్నాడు 6 గ్యారంటీల మీద. అందులో ఒకటి వచ్చేసి పెన్షన్లు. ఈ ప్రస్తుతం అయితే మనకు పెన్షన్లు 44,49,767 పెన్షన్లు అయితే మన తెలంగాణలో అయితే ఇప్పటివరకు అయితే ఇవ్వడం అంటూ జరుగుతుంది. అందులో వచ్చేసి 5,14,422 వికలాంగుల పెన్షన్లు, అలాగే సాధారణ పెన్షన్లు వచ్చేసి 39,35,345 పెన్షన్లు అయితే సాధారణ పెన్షన్లు ఉన్నాయండి. అయితే ఈ విధంగా చూసుకుంటే మనం ప్రస్తుతం ఇప్పుడు ఈ వికలాంగులకు వచ్చేసి 4,016 రూపాయలు అయితే మనకు తీసుకుంటున్నారు వికలాంగులు. ఆ వికలాంగులకు వచ్చేసి ఇప్పుడు ఒక్క నెలకు వచ్చేసే 206,59,18,752 రూపాయలు అయితే ప్రస్తుతం అయితే వికలాంగులకు ఒక నెలకైతే అందుకుంటున్నారండి. అలాగే సాధారణ పెన్షన్లు వచ్చేసి ఒక నెలకు పెన్షన్లు వచ్చేసి ఒక నెలకు 793,36,55,520 రూపాయలు అయితే ఈ విధంగానైతే సాధారణ పెన్షన్లకు అనేది అందుతున్నాయి. ప్రస్తుతము ఒక నెలకు వచ్చేసి ఈ అమౌంట్లు అండి. వికలాంగులకు వచ్చేసి 4,016, సాధారణ పెన్షన్లు వచ్చేసి 2,016 రూపాయలు అయితే ఈ విధంగా ఉన్నదండి. ఈ విధంగా మనం అయితే తీసుకుంటున్నారు మన తెలంగాణలో. అయితే ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి వికలాంగులకు సాధారణ పెన్షన్లకు అంతా కలుపుకుంటూ ఒకవేళ ఈ పెన్షన్లు ఇప్పుడు ఇదే విధంగా సంవత్సరానికి తీసుకుంటే ఇప్పుడు మన సంవత్సరానికి అన్ని రకాల పెన్షన్లు వచ్చేసి 2,016, అలాగే వికలాంగులకు వచ్చేసి 4,016 రూపాయలు తీసుకుంటున్నారు కదా. ఆ విధంగా చూసుకుంటే సంవత్సరానికి మనకు 11,98,491,91,264 కోట్ల రూపాయలు అనేది ఈ సంవత్సరానికి అందుకుంటున్న పెన్షన్ రూపంలో మనకు తెలంగాణలో అందుతున్న పెన్షన్ల అమౌంట్ అండి. ఇది సంవత్సరం లెక్క. ఈ లెక్కను చూసుకుంటే బడ్జెట్ ఏమాత్రం కూడా పనిచేయదండి. ప్రస్తుతము మన తెలంగాణలో ఒక సంవత్సరానికి గాను ఈ అమౌంట్ అయితే ముడుతుంది. అయితే ఇప్పుడు మనం ప్రస్తుతం తీసుకుంటున్న ఈ బడ్జెట్లో 2025, 2026కు సంబంధించిన బడ్జెట్లో 14,861 కోట్ల రూపాయలు వికలాంగుల గురించి అయితే బడ్జెట్లో అయితే చెప్పారు కదా. ఇప్పుడు చూసుకుంటే పెన్షన్లు పెరగాయా అనే విషయాన్ని చూసుకుంటే ఎవరు కొత్త పెన్షన్లు అయితే ప్రస్తుతం అయితే కొత్త పెన్షన్లు వచ్చే పరిస్థితి అయితే లేదండి. పాత పెన్షన్లు మాత్రమే ఇప్పుడు పెంచే ఆలోచన ఉన్నది అనేది సీతక్క మాటలలో తెలుసుకుంటే శాసన మండలిలో సీతక్క గారు అయితే తెలపడం అంటూ జరిగింది. శాసన మండలిలో సీతక్క గారు అయితే చెప్పారండి, మేము ఎందుకు పెంచము, ఖచ్చితంగా పెంచుతాము అని సీతక్క గారు అయితే తెలపడం అంటూ జరిగింది. కానీ చూసుకుంటే బడ్జెట్లో చూసుకుంటే ఈ అమౌంట్ దరిదాపుల్లోకి కూడా లేదు. మరి ఇప్పుడు ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్లకు సంబంధించి దరిదాపుల్లోకి కూడా ఈ బడ్జెట్ అనేది సరిపోని విధంగా ఉన్నది. కొత్త పెన్షన్లు ఇవ్వడం అనేది కుదరదండి. కొత్త పెన్షన్లు ఈ పాత పెన్షన్లు మాత్రమే మరి పెంచే ఆలోచన ఉన్నది. దానికి తగ్గట్టుగా అమౌంట్ కూడా మరి సెట్ చేసుకోవాల్సిన అవసరం గవర్నమెంట్కి ఉంటుందండి. అప్పుడే మనకు ఎప్పుడైతే ఇప్పుడు సీతక్క చెప్పిన విధంగానే మనం అనుకుంటే తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాత్రమే అనౌన్స్మెంట్ చేస్తే మనకు పెన్షన్లు పెరిగినట్టు అని అనుకోవాలండి. అంతవరదాకా మనం ఏది అనుకోవడానికి లేదు, ఏది చేయడానికి కూడా లేదు. ప్రస్తుతం చూసుకుంటే ఈ పెన్షన్లు పెంచే ఆలోచన ఉన్నది అని చెప్తున్నారు.
మరి బడ్జెట్లో చూస్తే మాత్రం ఈ విధమైన అమౌంట్ అయితే సరిపోవడానికి కూడా లేదండి. బడ్జెట్లో తీసుకుంటే కేవలం 14,861 కోట్ల రూపాయలు మాత్రమే ప్రకటించడం జరిగింది. వికలాంగులకు, వృద్ధులకు, అన్ని రకాల పెన్షన్లకు ఈ అమౌంట్ మాత్రమే బడ్జెట్లో అయితే చెప్పారు. మరి ఇది ఏం చేస్తారు చూద్దాము. ఖచ్చితంగా ఇది పెన్షన్లు పెంచి తీరాలే, పెంచి ఇవ్వాల్సిన అవసరం గవర్నమెంట్ మీద ఉన్నది. ఎందుకంటే 6 గ్యారెంటీలో భాగంగా ఈ పెన్షన్లను ఖచ్చితంగా పెంచాలండి. హరీష్ రావు గారు కూడా అవ్వాతాతలకు పెన్షన్లు పెంచి ఇవ్వాలి, వాళ్ళ కళ్ళల్లో వత్తులు వేసుకుంటున్నారనే పదం కూడా వాడారండి. చాలామంది అవ్వాతాతలు ఆ పెన్షన్ అందుకోకుండానే మరణించిపోతున్నారని కూడా తెలపడం జరిగింది. మరి గవర్నమెంట్కు ఏమాత్రము సిగ్గు, శరం, రోషం ఉన్నా కానీ ఖచ్చితంగా అన్న మాట మీద నిలబడి పెన్షన్లు పెంచి ఇవ్వాలి అనేది ఒక డిమాండ్గానే కొనసాగుతుంది. ఇది ఎవరి మనకి ఎక్కడి నుంచి రాదండి. మనం ఇప్పుడు చూసుకుంటే ఈ విధంగా పెన్షన్లు అయితే ఈ విధంగా ఉన్నాయండి. మన తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని పెన్షన్లు ఉన్నాయి. అది కేవలము గవర్నమెంట్, పాత బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిన పెన్షన్లే అండి. వీళ్ళు కొత్తగా ఒక్క పెన్షన్ కూడా ఇవ్వలేదు అనేది వాస్తవం అండి. వాళ్ళు చెప్పుకుంటున్నారు 53,000 పెన్షన్లు మేము కొత్తగా ఇచ్చామని చెప్పుకుంటున్నారండి. ఆ 53,000 పెన్షన్లు అనేది ఇక్కడ మనకు తీసుకుంటున్న ఈ పెన్షన్ల నుంచి వెళ్ళి ఎక్స్పైర్ అయిన వాళ్ళు మాత్రమే ఉన్నారండి. ఈ పెన్షన్ తీసుకుంటున్న వారు ఎక్స్పైర్ అయిన వారిని మాత్రమే తీసుకొని వాళ్లకు కొత్త వాళ్ళను జత చేసి అక్కడ భర్తీ చేస్తున్నారు. కానీ వీళ్ళు కొత్తగా ఇచ్చిన పెన్షన్ అయితే ఏది లేదనేది వాస్తవము. కేవలము ఎక్స్పైర్ అంటే చనిపోయిన వారండి. చనిపోయిన వారు ఉంటారు కదా, వాళ్ళు ఆ పెన్షన్ ఆగిపోతే ఆ పెన్షన్ కొత్త వారికి, ఈ వృద్ధులకు, వృద్ధ మహిళలకు, వితంతువులు ఉంటారు కదండి, వాళ్లకు ఈ ఎక్స్పైర్ అయిన వాళ్ళ పెన్షన్ను అక్కడికి వాళ్ళకు అలాట్మెంట్ అనేది చేస్తున్నారు. అలా చేయడం వల్లనే ఈ 53,000 పెన్షన్లు ఇస్తున్నామని కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రగల్భాలు పలుకుతున్నది. వాస్తవానికి కొత్త పెన్షను ఒక్కటి ఇచ్చింది కూడా లేదు అనేది వాస్తవం అండి. మీరు దయచేసి గమనించాలి. మీరందరూ పెన్షన్లు పెరుగుతాయా ఏంటి సంగతి అని అడుగుతున్నందుకు ఈ వీడియో చేశానండి. ఇది ఈ విధంగా చూసుకుంటే మాత్రము అంతా గుండుసున్ననే చెప్పుకోవచ్చును. ఇది ఎక్కడి నుంచి వెళ్ళి పట్టుకొచ్చిన బడ్జెట్ అనేది పట్టుకొస్తేనే మన రేవంత్ గారికి పెంచే ఆలోచన అనేది ఉంటుంది. లేదు అంటే రేవంత్ అటు మనం ఇటు అన్నట్టే ఉంటుందండి. అది సంగతి. ఓకే అండి, థ్యాంక్ యూ, ధన్యవాదాలు.